హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 54కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 7, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరు అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి. CMF ఫోన్ అయితే మనకి జూలై 8వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. అంటే మనకి రేపు అయితే లాంచ్ అవబోతుంది. ఇప్పుడైతే మనకి ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ ప్యానల్స్ అయితే రిమూవ్ చేసుకొని వేరే ప్యానల్స్ని మనం అటాచ్ చేసుకునే విధంగా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ అయితే మనం బ్యాక్ కేస్ని ఎలా మారుస్తామో ఇప్పుడైతే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ సంబంధించిన ప్యానల్స్ని అయితే మార్చొచ్చు. ఇక్కడైతే మనకి 4 అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ 4 అయితే కనబడుతున్నాయి. 4 ప్యానల్స్ అయితే మనకి ఇష్టం వచ్చిన దాన్ని అయితే మనం మొబైల్కి అయితే బ్యాక్ సైడ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఈ మొబైల్ అయితే రాబోతుంది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ ప్యానల్స్ని మనకి బాక్స్తో పాటే మనకి ఇస్తారా, లేకపోతే సపరేట్గా వీటికి కూడా దాని ప్రైస్ పెడతారా అనేది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే మనకి జూలై 8వ తారీఖు మనకి రేపు అయితే లాంచ్ అవబోతుంది. ఆ రోజు దీనికి సంబంధించిన ప్రైస్ మొత్తం డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. రూమర్స్ ప్రకారం మనకి ఇది బేస్ వేరియంట్ 15,000 దగ్గరలో ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, ఒక్కరోజే కదా, మనం అయితే ఆగుదాం. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి CMF నుంచి. CMF బ్రాండ్ లో మనకి వాచ్ Pro 2 అనే ఒక వాచ్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ ఈ వాచ్ అయితే వీళ్ళు ఎక్కువ టీజ్ అయితే చేస్తున్నారు. ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఈ వాచ్ మనకి ఇంటర్చేంజబుల్ బెజల్ అయితే వస్తుంది. మనకి పైన బెజల్ ఉంటుంది కదా, బట్ దాన్ని రిమూవ్ చేసే విధంగా మనకి ఈ వాచ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకున్న మనకి CMF ఫోన్ మనకి బ్యాక్ ప్యానల్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, వేరేది అయితే పెట్టుకోవచ్చు. ఆ విధంగానే వీళ్ళైతే ఈసారి ఈ వాచ్ లో మనకి బెజల్ ని కూడా ఇది రిమూవ్ చేసి వేరేది పెట్టుకునే విధంగా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడైతే దీని అయితే టీచ్ చేస్తున్నారు. రష్మిక మందన్ అయితే ఈ వాచ్ బెజల్ అయితే తీసుకున్నట్లయితే ఒక పోస్టర్ అయితే టీచ్ చేస్తున్నారు. CMF బ్రాండ్ కి అయితే బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన్ అయితే తీసుకున్నారు. చూడాలి, ఇవైతే మనకి మేబీ వాచ్ కూడా మనకి జూలై 8వ తారీఖు మనకి రేపే లాంచ్ అవ్వచ్చు. వచ్చాకే అసలు దీంట్లో ఏంటి స్పెషల్ గా తీసుకొస్తున్నారు, దీని ప్రైస్ ఎంత ఉందో మనకి రేపు తెలుస్తాయి. ఈ వాచ్ లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చి 1.96 ఇంచెస్ మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉన్నట్లయితే తెలుస్తుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. రూమర్స్ ప్రకారం ఈ వాచ్ ప్రైస్ అయితే 4,500 ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, ఒక్కరోజే మనం ఆగితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి OnePlus నుంచి జూలై 16వ తారీఖు సాయంత్రం 6:30 అయితే OnePlus సంబంధించిన OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్ లో అయితే వీళ్ళు ఒక 4 డివైజెస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో ఫస్ట్ మనకి OnePlus Nord CE4 అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus Pad 2, అలాగే మనకి మూడో చూసుకుంటే OnePlus Nord Buds 3 Pro, అలాగే 4 చూసుకున్నా మనకి OnePlus Watch 2R. ఈ 4 డివైసెస్ అయితే మనకి జూలై 16వ తారీఖు సాయంత్రం 6:30 అయితే లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో అయితే. బట్ OnePlus నుంచి అయితే సరే మనకి వాచ్ అయితే LTE సపోర్ట్ అయితే రాబోతుంది. బట్ మనకి ఇంతకుముందు తీసుకొచ్చిన OnePlus వాచ్ అది మనకి LTE సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడైతే LTE సపోర్ట్ అయితే ఉండబోతుంది. మనకి eSIM సపోర్ట్ అయితే ఉండబోతుంది. బట్ చూడాలి, తీసుకొచ్చాక వీటి ప్రైస్ ఎంత పడతారో. మనకి జూలై 16వ తారీఖున మనకి సాయంత్రం 6:30 OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ రోజే వీటికి సంబంధించిన ప్రైజ్ అండ్ అలాగే మనకి ఈసారి OnePlus Pad లో ఏమేమి ఫీచర్ తీసుకొస్తున్నారు, OnePlus Buds 3 Pro అండ్ అలాగే మనకి OnePlus సంబంధించిన Watch 2R, ఈ 4 ప్రైజ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఆ రోజే కంప్లీట్గా తెలుస్తాయి. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి HMD నుంచి. HMD బ్రాండ్ లో ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. వీళ్ళైతే ఒక ఫీచర్ ఫోన్స్ అయితే 2 తీసుకొచ్చారు రీసెంట్ గా. ఇప్పుడైతే మనకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే మనకి HMD నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఇప్పుడైతే వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే Full HD ప్లస్ OLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ OS అయితే రాబోతుంది. 8GB ర్యామ్ అండ్ అలాగే 4700 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే. మనకి డిజైన్ అయితే మనకైతే రివీల్ అయింది. బట్ మనకి డిజైన్ అయితే బాగానే ఉంది. కానీ వీటి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకి Full HD ప్లస్ డిస్ప్లే OLED లో తీసుకొస్తున్నారు. అండ్ అలాగే మనకి ప్రాసెసర్ కూడా మనకి Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. బట్ చూడాలి, ఈ మొబైల్ మనకి ఒక 15,000 లోపు పెడితే మాత్రం అక్కడ HMD నుంచి మంచి ఫోన్ అయితే అవుతుంది. వీళ్ళు 20,000 పెట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ నోకియా ఫోన్స్ అనే చెడగొట్టారు HMD తీసుకొని. వాళ్ళు మొబైల్స్ తీసుకొచ్చారు కానీ ఆ ప్రైస్ కి వాళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ కి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రైస్ అయితే చాలా దారుణంగా పెట్టారు. బట్ దీని కారణంగా HMD నోకియాని తీసుకున్నా, బట్ నోకియాకి అయితే అంత డిమాండ్ అయితే లేదు. ఇప్పుడు ఈ మొబైల్ అయినా కొంచెం ప్రైస్ రీజనబుల్ గా తీసుకొచ్చి మంచి స్పెసిఫికేషన్ తీసుకొస్తే మాత్రం అక్కడ
సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా నుంచి అయితే జూలై 10వ తారీఖున ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. లావా బ్లేజ్ X 5G. ఈ మొబైల్ అయితే మనకి జూలై 10వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. మొబైల్ మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. బట్ చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో. మనకి రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ 15,000 లోపల వస్తున్నట్లయితే తెలిసింది. చూడాలి, మనకి 15,000 లోపల కూడా మనకి లావా నుంచి అయితే కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ అయితే రాబోతుంది. బట్ మనకి 20,000 దగ్గరలో ఫస్ట్ అయితే వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ తీసుకొచ్చారు మనకి. బట్ లావా అగ్ని అని మనకి లావా నుంచి కూడా మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. చూడాలి, ఈ మొబైల్ని 15,000 లోపల తీసుకొస్తే మాత్రం అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లే, MediaTek Dimensity 7050 ప్రాసెసర్, అండ్ అలాగే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ వీటికి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. 15,000 దగ్గర తీసుకొస్తే మొబైల్ని అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.